ఇస్లాం ధర్మంలో ఉన్నటువంటి పరిశుభ్రత ఏ ధర్మంలో కూడా లేదు సోదరులారా. మూత్రశుద్ధి విధానాన్ని మీరు తీసుకోండి. చాలామంది ప్రజలు ఏం చేస్తూ ఉంటారంటే రోడ్ల మీద మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. ఆడ మగ చిన్న పెద్ద అందరూ కూడా రహదారి గుండా వెళ్తూ ఉంటారు. వాళ్ళు చూస్తూ ఉంటారు అన్నటువంటి ఇంకిత జ్ఞానం లేకుండా కూడా మర్మాంగాలు కనిపించే విధంగా జంతువుల వలె గోడలకు మళ్ళీ పోస్తూనే ఉంటారు సోదరులారా. కానీ ఇస్లాం ధర్మం అంటుంది మర్మాంగాలు కనపడకుండా ప్రజలు చూడనంత దూరం, ప్రజలకు కనబడనంత దూరం వెళ్ళి నువ్వు మూత్ర విసర్జన చెయ్యాలని చెప్పేసి ఇస్లాం ధర్మం ఆదేశిస్తుంది. నీ మర్మాంగాలు ఒకరికి కనిపించకూడదు. అలాగే నువ్వు నిలబడి మూత్ర విసర్జన చేయకూడదు. భూమికి చేరువై కూర్చొని మూత్ర తుంపరుల మీద పడకుండా మూత్ర విసర్జన చేయాలి. ఆ మర్మాంగాన్ని కూడా పట్టుకునేటప్పుడు కుడి చేత్తో ముట్టుకోకూడదు, ఎడమ చేత్తో ముట్టుకోవాలి. ఎడమ చేత్తో ముట్టుకున్నప్పుడు కూడా ఆ చెయ్యిని మళ్ళీ కడుక్కోవాలి శుభ్రంగా. కడుక్కోకుండా ఎవరన్నా కలిస్తే అస్సలాము అలైకుం ఇవ్వకూడదు, చెయ్యి ఇవ్వకూడదు. అర్థమైందా? అంటే నువ్వు మూత్ర విసర్జన చేస్తే ప్రజలకు కంటికి కనబడనంత దూరం వెళ్ళి మూత్ర విసర్జన చేయాలి. నీ యొక్క మూత్ర శుద్ధి చేసుకునేటువంటి విధానాన్ని ఎవరు చూడకూడదు. అలాగే మర్మాంగాన్ని నీటిగా కడుక్కోవాలి. ఎన్ని విషయాలు, ఎంత గొప్ప విషయాలు ఏ ధర్మంలో కూడా చెప్పబడలేదు.